హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సతీష్ కాంపిటేటివ్ ఎడ్యుకేషన్. ఈరోజు ఈ వీడియోలో 10 కరెంట్ అఫైర్స్ గురించి చర్చించుకుందాము. ఇందులో ఫస్ట్ వన్, భారతదేశంలో అత్యంత ధనవంతుడు ఎవరు? ఆప్షన్స్: ఏ ముఖేష్ అంబానీ, బి గౌతమ్ అదానీ, సి దిలీప్ సంఘవి, డి శివ్ నాడార్. కరెక్ట్ ఆన్సర్ ఏ ముఖేష్ అంబానీ. ఎక్స్ప్లెనేషన్: ఫోర్బ్స్ 2024 ప్రపంచ బిలియనీర్ల జాబితాలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ టాప్ 9లో ఉన్నారు. $116 బిలియన్ సంపదను కలిగిన ముఖేష్ $100 బిలియన్ క్లబ్లో చేరిన తొలి ఆసియన్గా నిలిచారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో తయారు చేసిన ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పేరేమిటి? ఆప్షన్స్: ఏ మౌనిక, బి దేవిక, సి శ్యామ్, డి మితాలి. కరెక్ట్ ఆన్సర్ బి దేవిక. ఎక్స్ప్లెనేషన్: భారత్కు చెందిన సాఫ్ట్వేర్ డెవలపర్ విహెచ్ ముఫీద్ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దేవికాను రూపొందించారు. నిర్దేశించిన లక్ష్యాల కోసం సొంతంగా కోడ్ రాయగల దేవికాను ప్రపంచంలోని తొలి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డేవిన్కు పోటీగా ఆవిష్కరించారు. నెక్స్ట్ క్వశ్చన్, జిఐ ట్యాగ్ పొందిన ఉత్పత్తుల సంఖ్య పరంగా భారత్లోని ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? ఆప్షన్స్: ఏ తమిళనాడు, బి మహారాష్ట్ర, సి ఉత్తరప్రదేశ్, డి పశ్చిమ బెంగాల్. కరెక్ట్ ఆన్సర్ సి ఉత్తరప్రదేశ్. ఎక్స్ప్లెనేషన్: భౌగోళిక సూచిక పొందిన ఉత్పత్తుల సంఖ్య పరంగా ఉత్తరప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానం నిలిచింది. ఇటీవలే 15 కొత్త ఉత్పత్తులను జోడించడంతో మొత్తం 69 జిఐ ట్యాగ్లతో తమిళనాడును అధిగమించింది. ఈ ఉత్పత్తులను అంతర్జాతీయ గుర్తింపు లభించడం వల్ల స్థానిక కళాకారులు, చేతి వృత్తుదారు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మరణించిన ప్రపంచంలోని అత్యంత వృద్ధ వ్యక్తి ఎవరు? ఆప్షన్స్: ఏ మోకాస్, బి మోర్టాన్, సి ఆల్కెసీ, డి జువాన్. కరెక్ట్ ఆన్సర్ డి జువాన్. ఎక్స్ప్లెనేషన్: ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తిగా పేరొందిన జువాన్ మరణించారు. వెనిజులాకు చెందిన జువాన్ 1909 మే 27న జన్మించారు. 11 మందికి తండ్రి అయిన జువాన్కు 2022 నాటికి 41 మంది మనులు, 30 మంది మునిమనవలతో ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీని ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆప్షన్స్: ఏ 1895, బి 1899, సి 1901, డి 1912. కరెక్ట్ ఆన్సర్ 1899 బి. ఎక్స్ప్లెనేషన్: కొడైకెనాల్లో సోలార్ అబ్జర్వేటరీని 1899 ఏప్రిల్ 1 స్థాపించారు. అబ్జర్వేటరీ ఇటీవలే 120 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇస్రో మాజీ చైర్మన్, ఐఐఏ గవర్నింగ్ కౌన్సిల్ చైర్పర్సన్ ఏఎస్ కిరణ్ కుమార్ కేఎస్ఓ 125 లోగోను ఆవిష్కరించారు. నెక్స్ట్ క్వశ్చన్, కార్గో పరిమాణ పరంగా భారతదేశపు అతిపెద్ద ఓడరేవు ఏది? ఆప్షన్స్: ఏ దీన్ దయాళ్ పోర్ట్, బి కాండ్లా పోర్ట్, సి పారాదీప్ పోర్ట్, డి మంగళూరు పోర్ట్. కరెక్ట్ ఆన్సర్ సి పారాదీప్ పోర్ట్. ఎక్స్ప్లెనేషన్: ఒడిశా ప్రభుత్వ యాజమాన్యంలోని పారాదీప్ పోర్ట్ FY24లో 145.38 మిలియన్ టన్నుల కార్గో త్రూపుట్తో భారత్లోని అతిపెద్ద ప్రధాన ఓడరేవుగా అవతరించింది. ఇది FY23 త్రూపుట్ 135.362 మిలియన్ టన్నులతో పోలిస్తే 7% ఎక్కువ. నెక్స్ట్ క్వశ్చన్, అబ్దెల్ ఫత్తా ఆల్ సిసి ఏ దేశ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు? ఆప్షన్స్: ఏ ఈజిప్ట్, బి ఖతార్, సి బహ్రెయిన్, డి మలేషియా. కరెక్ట్ ఆన్సర్ ఏ ఈజిప్ట్. ఎక్స్ప్లెనేషన్: ఈజిప్ట్ దేశ అధ్యక్షుడిగా అబ్దెల్ ఫత్తా ఆల్ సిసి ప్రమాణ స్వీకారం చేశారు. 2023 డిసెంబర్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అబ్దెల్ సిసి 88.6% ఓట్లతో విజయం సాధించారు. 2030 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, కోంకణ్ రైల్వే నూతన చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్స్: ఏ కళ్యాణ్ దిలీప్, బి వినయ్ చంద్ర, సి సంతోష్ కుమార్ జూ, డి భూపేష్ యాదవ్. కరెక్ట్ ఆన్సర్ సి సంతోష్ కుమార్ జా. ఎక్స్ప్లెనేషన్: కోంకణ్ రైల్వే నూతన చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా సంతోష్ కుమార్ జా నియమితులయ్యారు. 1992 బ్యాచ్కు చెందిన IRTS అధికారి సంతోష్ ఏప్రిల్ 1న పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ ఖోఖో ఛాంపియన్షిప్ 2023-24 పురుషుల టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్స్: ఏ ఉత్తరప్రదేశ్, బి మధ్యప్రదేశ్, సి గుజరాత్, డి మహారాష్ట్ర. కరెక్ట్ ఆన్సర్ డి మహారాష్ట్ర. ఎక్స్ప్లెనేషన్:
56వ నేషనల్ ఖోఖో ఛాంపియన్షిప్ 2023-24 పురుషుల మహిళల టైటిల్స్ను మహారాష్ట్ర గెలుచుకుంది. టైటిల్ గెలిచిన జట్లకు 3 లక్షల నగదు ట్రోఫీని అందజేశారు. ఈ పోటీలను ఢిల్లీలోని కర్నైల్ సింగ్ స్టేడియం, ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం యూత్ ఐకాన్గా ఎవరిని నియమించింది? ఆప్షన్స్: ఏ. అమితాబ్ బచ్చన్, బి. షారుఖ్ ఖాన్, సి. ఆయుష్మాన్ ఖురానా, డి. ఆలీ ఫజల్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి.